వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. నిమిషాలు మారిపోవచ్చు, గంటలు మారిపోవచ్చు, సెకండ్లు మారిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా మారిపోవచ్చు. లైఫ్లో ఏదైనా మారచ్చు. కానీ ప్రతి ఒక్కరూ చేసినటువంటి చెడు మాత్రము మారిపోదు. ప్రతి ఒక్కరూ చేసినటువంటి మంచి కూడా మారిపోదు. చెడు ఎప్పుడు మనం చేసిన చెడు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసిన మంచి ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకనే మన పెద్దవారు కానివ్వండి, కొంతమంది ధర్మ వైపు నడిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమంటారంటే, మన కృష్ణుడు గీతలో చెప్పినట్టుగా నీ కర్మను నువ్వు చేయి, కానీ చేసేటప్పుడు వీలైనంత వరకు మంచి కర్మను చేయడానికి ట్రై చేయి అని అంటూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఆ మంచే నిన్ను ఏదో ఒక రూపంలో కాపాడుతూ ఉంటుంది. అదే నువ్వు చెడ్డకర్మ చేశావు అంటే ఎప్పటికైనా ఖచ్చితంగా అది నిన్ను వెంటాడి తీరుతుంది అని చెప్పేసి మీరన్నచ్చు. మంచి కర్మ చెడ్డ కర్మ అవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి అని చెప్పేసి. ఏం లేదండి, మంచి కర్మ చెడ్డ కర్మ అంటే మంచి చేయడం ఎవరికైనా కానీ మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అదే అన్నమాట. అంటే అది మీరు మాట పరంగా కానివ్వండి, చేతల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒకరికి నీ వల్ల ఒక ఉపయోగం జరిగింది అంటే ఒక మంచి జరిగింది. ఒక జాబ్‌లోనో లేదంటే ఒక చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు చాలా ఉంటాయి. మంచి పనులు ఏంటి అనంటే ఏదో ఒక రూపంలో హెల్ప్. అది తిండి రూపంలోనో, జాబ్ రూపంలోనో, చదువు రూపంలోనో, ఏదో ఒకటి ఏ రకంగా అయినా సరే, మాట రూపంలోనో, ఏ రకంగా అయినా మనం చేసేటటువంటి ఏదైనా హెల్ప్ ఏదైతే ఉంటుందో అది మంచి అన్నమాట. చెడు అంటే మనం ఏ రూపంలో అయినా సరే వాళ్ళని బాధ పెట్టడం. అంటే మన మాట ద్వారానో, మన చేతుల ద్వారానో మనం వాళ్ళని అంటే ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటామో, రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటామో, అట్లా రకరకాలుగా ఏ విషయంలో అయినా డైరెక్ట్‌గా కానివ్వండి, ఇండైరెక్ట్‌గా కానివ్వండి, వాళ్ళ బాధకి మనం కారణమైతే అది మనం చేసేటటువంటి చెడు కర్మ అవుతదనమాట. అలా ఆ విధంగా మంచి చేయడానికి ట్రై చేయండి. చెడు చేయకండి అని మన పెద్దవాళ్ళు అందుకే చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విషయంలో మనకి వెంటాడుతూనే ఉంటుందనమాట. అంటే ఒకడు మనకి చెడ్డ పని చేస్తున్నాడనుకోండి, అది మనకి చెడు అని తెలిసినా కానీ మనం వాడికి హెల్ప్ చేశామనుకోండి, వాడి కర్మలో మనకు కూడా ఖచ్చితంగా భాగం వస్తదనమాట. అలాగే ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే, ఆ మంచిలో మనం హెల్ప్ చేస్తే ఆ మంచి మనతో ఎలా వస్తదో, చెడు కూడా మనకి అలాగే వస్తదనమాట. మనం అనుకోవచ్చు, మనం డైరెక్ట్‌గా ఎలాంటి చెడు చేయలేదు కదా, మనకెందుకు వస్తదని. అంటే చెడు చేసేవాడు చెడు చేస్తున్నాడని తెలిసినా గానీ వాడిని ఆపకపోగా, మనం కూడా వాడికి తోడయ్యి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాము అనంటే, అది కూడా మనం చేసేటటువంటి చెడే కదా, మంచి కాదు కదా. ఆ విధంగా వాళ్ళతో పాటు మీరు కూడా చెడు కర్మే చేస్తున్నారనమాట. అలా డైరెక్ట్‌గా కానివ్వండి, ఇండైరెక్ట్‌గా కానివ్వండి, పెద్ద క్రైమ్‌లో కానివ్వండి, చిన్న విషయంలో కానివ్వండి, ఎలాంటి విషయంలో అయినా చెడు ఎప్పటికీ చెడే అవుతది. మంచి ఎప్పటికీ మంచే అవుతది. మీరు అనుకుంటారు చెడు చేసే వాళ్ళకి చాలా మంచి జరుగుతూ ఉందని. మంచి జరుగుతది. వాళ్ళ టైము దగ్గర పడినప్పుడు ఆళ్ళ మీద చెడు ప్రభావం ఏంటనేది చూపిస్తది. ఇప్పుడు దేవుడు కూడా అంటాడు గదా! శిశుపాలుడికి కూడా 100 తప్పులు అయ్యేదాకా కూడా ఎన్ని మిస్టేక్స్ చేసినా, కళ్ళ ముందే చేసినా గానీ, కృష్ణుడి ముందు చేసినా గానీ, ఇంకా పేషెన్సీతో, సహనంతో అతన్ని భరిస్తూనే వస్తూ ఉంటాడనమాట. ఆ తప్పులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారినే ఏదైతే పనిష్మెంట్ ఉంటదో అది ఇచ్చేస్తారు. అలాగే ఖచ్చితంగా చెడు వాడికి ఆడు చేసేటటువంటి చెడు పనులన్నీ తీరిపోవాలనమాట. తీరిపోయిన దాకా కూడా ఎలాంటిది వాడి మీద ఎఫెక్ట్ చూపియదు. వాడనుకుంటాడు, ఆహా! నేను చూసారా ఎంత బిందాస్‌గా బతుకుతున్నాను. పక్కనోళ్ళు చూడండి ఎంత మంచి చేసినా గానీ వాళ్ళకి ఇంకా కష్టాలే వస్తూ ఉంటాయి. నేను చూడండి ఎంత చెడు చేసినా ఎంత బాగా బతికేస్తున్నానో అని వాడు అనుకుంటూ ఉంటాడనమాట. అది వాళ్ళ అజ్ఞానం అనమాట. వాళ్ళని చూసి పులిని చూసి ఎలక వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి మనం కూడా చెడు చేసేయాలి, వాళ్ళు బిందాస్‌గా బతుకుతున్నారని చెప్పేసి వాళ్ళకి మనం కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి మాత్రం పొరపాటుగా వెళ్ళిపోకండి. మంచి ఎప్పుడు కొంచెం లేట్‌గానే వస్తది, కానీ వస్తది. చెడు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా
మంచి ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతుంది. మ్యాక్సిమం మంచి చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.